ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చాలా జంతువుల కోసం లేదంటే చాలా ప్రాణుల కోసం చెప్పడం జరుగుతుంది. వాటి యొక్క తత్వాలు కావచ్చు, ఏదైనా సరే. అలాగే ఎంతగానో సువార్త చేసినటువంటి వాళ్ళ కోసం కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఇవన్నీ మనం తెలుసుకొని మన జీవితాలని చక్కగా దిద్దుకోవడం కోసం, మన జీవితాలని ఆత్మీయంగాను అలాగే మనం చేసినటువంటి పనుల్లో వృద్ధి పొందే విధంగా, ఉపయోగపడే విధంగా మనకి ఇవన్నీ కూడా పాఠాలు చక్కగా నేర్పిస్తున్నాయి. ఇలా పాఠాలు నేర్పిస్తున్నటువంటి వాటిల్లో ఒక ప్రాణి చీమలు. చీమలు అనేటువంటి ఆ ప్రాణికి బైబిల్లో చోటు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటి? 4 ఇంపార్టెంట్ థింగ్స్ అండి, 4 ఇంపార్టెంట్ పాయింట్స్. బైబిల్లో చీమలు చూసి ఒకసారి 9వ వచనం అండి, 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, అంటే లీడర్ లేకపోయినా కూడా, పై విచారణకర్త లేకపోయినా, లేక సూపర్వైజర్ లేకపోయినా కూడా అవి వేసవకాలం మందు ఆహారం సిద్ధపరచుకున్నాను, కోతకాలం మందు ధాన్యము కూర్చుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఉన్నటువంటి ఈ విషయం మీద మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం? కొన్ని పాఠాలు మనకి బైబిల్ చీమల ద్వారా కొన్ని నేర్పిస్తుంది. 4 ముఖ్యమైనటువంటి విషయాలండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చీమల ద్వారా. కాస్త మనం ముందు చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. నా కుమారుడా, చదవండి. నీ చెలికాని కొరకు పోటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. అలాగే నా కుమారుడ, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరబడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతము చేయను, ఇలాగ చేసి తప్పించుకోను. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మన బైబిల్ ఏం చెప్తుందంటే 2 విషయాలు గమనించాలి. ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో వారికి బలపరచమని చెప్పని కేవలం నోటి మాట అంటే సరిపోతుందా? వాళ్ళకి బలహీనంగా ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే అవసరం ఉన్న వాళ్ళకి సహకారం అనేది మన చేతల్లో చేయాలి కదా అనేటువంటి విషయం బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి విషయం ఇంకొకటి, ఎవరైనా సరే చెలికాని విషయంలో నువ్వు పట్టబడుతూ ఉన్నట్లయితే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, నీ ఉదాహరణకి ఒక నెలకు 30,000 రూపాయలు వస్తుంది. ఎగ్జాంపుల్, బైబిల్ చెప్తున్నటువంటి ఉదాహరణ ఏమిటంటే, ఫస్ట్ పాయింట్, ఎవరైనా సరే సహకారం చేయాలనుకోండి, వాళ్ళకి ఏమైనా సరే లేదు అని అనుకోండి, లేదు అనుకున్నప్పుడు నీకు ఇవ్వగలిగినటువంటి పొజిషన్ ఉంటే వాళ్ళు ఎంతమంది సహకారం చేసినా నీ దేహం ఆడుకునేటువంటి పొజిషన్ లో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నోటి మాటల పరంగా కాకుండా సహకరించు అనేటువంటి విషయం మన బైబిల్ చక్కగా మనం నేర్పిస్తుంది. ఈ పాయింట్ వేరు. అయితే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సామెతలు 6వ అధ్యాయం 6:1 చూసుకున్నట్లయితే ఈ పాయింట్ వేరండి. ఈ పాయింట్ ఏంటో తెలుసండి, నీకు వస్తుంది నెలకు 10,000 20,000 వస్తుంది నీ సంపాదన నువ్వు కానీ లేక నీ కుటుంబం కానీ అనుభవించాలి. ఇది అనుభవిస్తూ నువ్వు దేవాదేవి యొక్క సన్నిధానంలో ఉంటూ రేపు ఏంటంటే నీ యొక్క ఆత్మ దేవదేవి దగ్గరికి వెళ్ళాలి. ఇది దేవుని ఉద్దేశం. ఇందులో నీకున్న దాంట్లో 100-50 రూపాయలు పక్కన వాళ్ళు సహకరిస్తే తప్పేం లేదు. అది కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసండి, వాళ్ళ చెల్లిగాని కొరకు కావచ్చు, లేదా స్నేహితుల కొరకు కావచ్చు, ఇంకోటి కోసం కావచ్చు, వాళ్ళ అప్పులు తీసుకుని అప్పులు ఇవ్వకపోతే ఎవరు పూచికత్తు, ఎవరు నేను అని చెప్పి సంతకాలు పెడుతూ ఉంటారు. మరి అదేంటంటే, మరి సొంత అన్నికైనా సరే తమ్ముడికైనా ఎవరికైనా ఇవ్వాలి కదా. మాకు విషయం మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మన సహకరించడము అంటే మన తాహత ఉండి మన సహకరించే పొజిషన్ ఉండి సహకరించడం వేరు. అర్థం చేసుకుంటున్నారా? బైబిల్లో ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తుంది? ఎవరైనా సరే చలిగా ఉండి దుప్పటి ఇవ్వకుండా జాగ్రత్తగా నువ్వు ఉండు అని చెప్పి నాకు మంచి మాటలు మాట్లాడి మాత్రం నేను ఉపయోగం. వాళ్ళకి ఏం ఇవ్వాలి? దుప్పటి ఇవ్వాలి. వాళ్ళు సహకరించాలి. సహకరించే పొజిషన్ ఇవ్వాలి. ఇంట్లో నాకు దుప్పటి ఉన్నప్పుడు నువ్వు దుప్పటి ఇవ్వడం తప్పేమి కాదు, నువ్వు ఇవ్వమని చెప్పి బైబిల్ చెప్తుంది. అది నీకు ఉన్నటువంటి సహకారం, వాళ్ళు చేసినటువంటి సహకారం, హెల్పింగ్. అది దానికోసం చెప్పట్లేదు సుమా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామెతలు 6వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే బైబిల్ 2 రకాలుగా ఉంది ఏంటంటే అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది వేరు. నువ్వు సహకరించాలని ఉంది, ఎవరికైనా సరే ఉపకారం చేయగలిగినటువంటి పొజిషన్ ఉన్నట్టు నువ్వు ఉపకారం చేయని చెప్పి ఉంది. ఎవరికైనా సరే సహకరించినటువంటి పొజిషన్ లో కానీ నువ్వు ఉన్నట్లయితే సహకరించాలని ఉంది. ఆ సహకరించడం ద్వారా నువ్వు పాడవకూడదు.
మా అర్థమైందా? ఇది 6వ అధ్యాయం 1వ వచనం మరలా చదవండి. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పోటపడిన ఎడల పరుని చేతులు నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. కొంతమంది మాట ఇచ్చేస్తూ ఉంటారు, అతను పోకపోతే నేను ఇచ్చేస్తాను. వాస్తవంగా చెప్పాలంటే మన కుటుంబ నేపథ్యం కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి ఆర్థిక నేపథ్యం కావచ్చు, అంత తాహత ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితి కోసం బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందండి? ఆ యొక్క సహకారం కానీ ఇంకొకటి కానీ నీకు మించినటువంటి విషయం అయి ఉంటే, నీకు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేకపోయినా కూడా నువ్వు ఒక మాట ఇచ్చేసావు, నోటి మాట ద్వారా నేను చూసుకుంటాను, లేదంటే కాగితపరంగా సంతకం పెట్టేసావు. అలాంటి విషయంలో అయితే కనుక నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడుతుంది. వాస్తవంగా నీకు ఉన్నటువంటి సహకారం అవుతుంది. మొట్టమొదటిది ఏదైతే ఉందో అది సహకారం అవుతుంది. కానీ నీ తహాకు మించి కానీ లేదంటే నీకు మించినటువంటి వాటిలో నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు సంతకాలు పెట్టి కానీ లేదా ఇంకోటి కానీ ఉన్నట్లయితే నువ్వు ఇరుక్కుంటావు. ఇరుక్కోవడం ద్వారా తద్వారా ఏమవుతావు? పట్టబడతావు అని చెప్పి. ఇలాంటి ఏమైనా ఒకవేళ నువ్వు చేసినట్లయితే, ఇంతకుముందు ఒకవేళ చేసి ఉన్నట్లయితే, ఇలాంటి విషయంలో బైబిల్ స్పష్టంగా చెప్తున్నాను. ఏం చెప్తుందో తెలుసండి? నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని ఏంటమ్మా? బైబిల్ మైకులో చదవండి. మీకు అర్థమైందా? స్పష్టంగా 2 విషయాలు. బైబిల్ ఏం చెప్తుందండి? ఎవరికైనా సరే సహకరించాల్సిన పొజిషన్లో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సహకరించమని చెప్పి చెప్తుంది. ఇది ఓకే. మరి అలాంటప్పుడు అన్నయ్యే కొద్దిగా ఇబ్బందికరమైన పొజిషన్ ఉంటే, అప్పుల్లో ఉండగా, లేదంటే ఇంకోటి లేదు అన్న కూతుర్లో అప్పుల్లో ఉండగా, లేదంటే తన స్నేహితులు అప్పుల్లో ఉండగా వాళ్ళకి మరి సహకరించాలి కదా. అది తప్పేమీ లేదండి. ఫస్ట్ పాయింట్, నువ్వు చేతనైనటువంటి పొజిషన్ ఉన్నప్పుడు, ఆ సహకరించే పొజిషన్ ఉన్నప్పుడు నువ్వు మిత్రద్రోహం చేయకుండా చక్కగా సహకరించు, చక్కగా వాళ్ళు ఆదుకో. తప్పేమీ లేదు. ఎంతవరకు ఆదుకోగలుగుతావు అంతవరకు ఆదుకో. అలా కాకుండా అతను ఏ 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు కావాలనుకోండి, అలాంటి వాటికి నువ్వు సంతకం పెట్టి అతను ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తానని చెప్పి అన్నావు చూడు. ఇది ఈ విషయం కోసం బైబిల్ చెప్తుంది. నువ్వు అంత తాహతులేవు. అలాంటప్పుడు నువ్వేం చేయొచ్చు? ఒకవేళ వాళ్ళ కొంచెం పాడైపోయి ఉన్నారు, నువ్వు ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెట్టగలవు, లేదంటే కిరాణా సరుకులు ఇవ్వగలుగుతావు, లేదంటే అన్నం కానీ లేదా రైస్ కానీ ఇవ్వగలుగుతావు. అది ఇచ్చే ప్రయత్నం చేయి. నీకు ఏదైతే ఉందో అప్పులు నేను తీర్చడం కానీ నీదైతే నేను చేయగలుగుతాను, సహకరించగలుగుతాను కదా అనేటువంటి విషయం మనం చేయొచ్చు కదా. ఆ విషయం మీద ఇక్కడ మాట్లాడుతుంది. నువ్వు ఒకవేళ అలాంటి వాటిలో కానీ ఇరుక్కున్నట్లయితే ఏంటి? నీ తహకు మించి కానీ, లేదంటే నీకు మించిన కానీ, లేదా నువ్వు తీర్చలేనటువంటి వాటిల్లో కానీ నిన్ను ఇబ్బందులు పాలు చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు. కొంతమంది ఉంటూ ఉంటారు. నెల వచ్చేప్పటికి ఎంత అంటే 20,000 రూపాయలు జీతం. 20,000 రూపాయల జీతంలో ఇంటికి ఎంత పట్టుకెళ్తున్నావు అంటే 7,000 రూపాయలు పట్టుకెళ్తున్నాను అని చెప్పి. 7,000 రూపాయలు పట్టుకెళ్ళడం ఏంటి? మరి 13,000 రూపాయలు ఏమైంది అంటే 13,000 రూపాయలు అండి. మరి ఏం చేస్తాం? అప్పులు అయిపోయింది. మన మందికి వచ్చే అమ్మాయి అండి, ఒక ఆమె చెప్తుందండి, అన్న దగ్గర అప్పులు అని అంటారు కానీ ఆ అప్పులకి నాకేం పెట్టింది ఏం లేదు, నా పిల్లలకి కూడా పెట్టింది ఏం లేదు. మరి ఏం జరుగుతుందంటే నాకేం అర్థం కావట్లేదు. మరి ఏమయ్యా, మరి నువ్వు తిన్నది లేదు, లేదంటే ఇంకోటి చేసిందే లేదు, ఏమవుతుందంటే ఎవరో కొద్దిగా స్నేహితులు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన ఏదో డబ్బులు అడిగారు కాబట్టి అప్పుడే తీసుకుని వాళ్ళకి ఇచ్చాను. కొన్ని నాటిని షూరిటీస్ సంతకాలు పెట్టాను. వాళ్ళు ఇవ్వను అన్నారు కాబట్టి నన్ను అడుగుతున్నారు, నేను ఇవ్వాల్సి వస్తుందని చెప్పాను. ఇది తప్పు అమ్మా. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇలాంటి విషయాల్లో నువ్వు వెళ్ళి బలవంతంగా వెళ్ళైనా సరే నేను పక్కగా ఉంటాను అనేటువంటి విషయం చెప్పానంటుంది. అర్థమైందండి? స్పష్టంగా నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయము, ఇలాగ చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్రైనను నీ కన్నురెప్పలకు పులుపాటైనను రానీకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు. ఎందుకో తెలుసా? ఇది కూడా ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. అది మానసిక వ్యాధి అంటే ఏంటో తెలుసా? అతి మంచితనం అనేటువంటి మానసిక వ్యాధి. అతి మంచితనం, అవసరానికి మించి మంచి అని అనిపించుకోవాలి అనేటువంటి మంచితనం ద్వారా తను బాధపడుతూ, తన కుటుంబాన్ని బాధపడుతూ, తన కుటుంబం తిరగ ఇబ్బంది పాలు తిప్పల పాలు తెచ్చుకున్నటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వాటి నుంచి బయటకు పడమని చెప్పి నీ కనురెప్పలకు కొనుగు పాటైనను రానీకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును
తప్పించుకొనుము. ఇలాంటి వాటిలో ఒకవేళ ఇరుక్కుని ఉన్నావు, అదే భవిష్యత్తు ఇరుక్కోవాలనుకున్నావు, నీ చేతనైతే సహకరించాల్సిన పొజిషన్ ఉన్నట్లయితే సంవత్సరం అంతా నీవు తింటూ నీ యొక్క స్నేహితుల యొక్క కుటుంబాన్ని పెంచి పోషించగలవా? నువ్వు తిరిగి ఆశించలేని విధంగా వారికి అన్నం కానీ చక్కగా ఏమైనా కిరణ సరుకులు ఇవ్వగలుగుతా, చక్కగా ఇవ్వి. అది సహకరించడం అంటారు. అది ఎప్పుడు నీ తాహతులో ఉండి నువ్వు ఇవ్వగలిగింది. ఇక్కడ ఏం చెప్తుంది? 5వ వచనం అండి, సామెతలు 6వ అధ్యాయం 5వ వచనం. ఏదైతే నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ లేదా నీ యొక్క పిల్లలు కానీ నీ ఆస్తి నీ యొక్క కుటుంబం నీ యొక్క పిల్లలు తినాల్సి పోయి ఎవరో పరులు తినే విధంగా నువ్వు చిక్కుబడుతున్నటువంటి సంతకాలు కానీ అట్లా ఉన్నట్లయితే అలాంటి వాటిల్లో నువ్వు పాలు పంచగా బయటకు వచ్చాయి అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకో విషయం అండి, 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను. ఎందుకని చెప్పి బైబిల్లో చీమల కోసం బాగా చాలా క్లియర్ గా అక్కడ ఉందండి. నాకు ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి. అదేంటో తెలుసండి, చీమలకు ఉన్నటువంటి తత్వం, ఫస్ట్ తత్వం ఏంటో తెలుసండి, హార్డ్ వర్కింగ్, కష్టపడి పనిచేసే తత్వం. అలసట లేకుండా లేదంటే అలుపు లేకుండా ఒకటి అనుకుందంటే దానికి తగ్గట్టుగానే చేస్తుంది. చీమకు ఉన్నటువంటి తత్వం ఏంటంటే కష్టపడి పని చేయడం. తద్వారా దేవుడి సామెతల్లో మన బైబిల్లో వాటికి చోటు ఇవ్వడం జరిగింది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోనుము. నువ్వు ఏదైతే వాటి నడతలు ఉన్నాయో, వాటి ఏదైతే వాళ్ళ పనులు ఉన్నాయో, వాటి చెప్పినటువంటి మాటలు కాదు కానీ నడతలు, చేసినటువంటి పనులు బట్టి చూసి జ్ఞానం తెచ్చుకో. ఈ వేళ చేయాల్సిన పనులు వేళ చేయాలి తప్ప రేపు చేస్తారని చెప్పి అనుకున్నట్లయితే అది కూడా ఒక రకమైనటువంటి నిర్లక్ష్యంగా నువ్వు గురవుతున్నట్టు, లేదా నిర్లక్ష్యమైనటువంటి వాటికి ఈ మైండ్ లో నువ్వు తోవేస్తున్నట్టే. కాబట్టి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోనము. ఎందుకంటే చీమలు కొన్ని విషయాలు మనకు బోధిస్తున్నాయండి. కష్టపడి పని చేయడం అనేది నేర్పిస్తుంది. కష్టపడి పని చేయడంలో వచ్చినటువంటి విలువ ఏంటో మనకు తెలియజేస్తుంది. కష్టపడి పని చేయడం కేవలం ఒక సందర్భం మాత్రమే కాదు, కానీ రేపు వచ్చినటువంటి విపత్తును కూడా దృష్టిలో పెట్టుకొని పని చేయటము అనేటువంటి విషయం ఇక్కడ మనకు నేర్పిస్తుంది. అది ఎప్పుడండి? రేపు వచ్చే విపత్తు ఏంటి? అవి వేసవ కాలమందు ఎందో వచ్చినాము అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. మరి ఎందుకనంటే మరి వర్షం కానీ తుఫాన్లు కానీ ఇలాంటి వరదలు కానీ ఏదైనా కావచ్చు, చిన్న లేదంటే ఇలాంటి ఏమొచ్చినా సరే ఆహారం దొరకదు కదా. కాస్త ఎట్టుగా వర్షాలు వచ్చాయనుకోండి, ఆహారం కోసం బయటకు రాగలదు. కాబట్టి వేసవకాలం ఉండగానే అవి ఏం చేస్తాయంటే ఆహారము సిద్ధపరచుకుంటూ ఉంటాయి. ఎప్పుడో ఆపద వస్తుంది కాబట్టి, ఎప్పుడో డబ్బు లేనప్పుడు బయటికి వెళ్ళి పని చేద్దాం. ఇంటిలో ఎప్పుడైతే డబ్బు ఉండదో అప్పుడు ఏంటది పని గుర్తు వస్తారు. ఇంట్లో ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు కష్టపడాలని తప్ప అప్పుడు వరకు కూడా రాజే ఉన్నారండి. కొంతమంది ఇంటిలో కాస్త ఒక 10 రోజులు సరిపడేటువంటి ఆహారం ఉన్నా, కొంతమంది, అందరు కాదు, లేదంటే కాస్త ఒక నెల రోజులు సరిపడేటువంటి డబ్బులు ఉన్నా ఎవరి మాట వింటారు? ఎవరి మాట వింటారు? ఆ నెల రోజులు వాళ్ళే కింగ్. ఆ నెల ఒక రోజు వచ్చి చూశారు, ఏమిటి మీరు అప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు కదా అంటే 1000 రూపాయలు కదా, 100 రూపాయలు ఎవరు పనికి వచ్చేస్తారు, 150 వేస్తారా పనికి వచ్చేది. అదేదో ముందే కాస్త చేతులు డబ్బులు ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళచ్చు కదా. ఏంటి డబ్బులు ఇంట్లో ఉంది. అందుకనే ఇక్కడ ఏం చెప్తుంది తెలుసండి, అవి వేసవ కాలం అంటే దాని అర్థం ఏంటంటే ప్లానింగ్ అండి. చీమల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం బైబిల్ ఏం చెప్తున్నారు? ముందే ప్లానింగ్ అండి. వేసవకాలం వస్తుంది, వేసవకాలం ఉండగానే మనం సమకూర్చుకోవాలి. ఎప్పుడైనా రేపు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక్కసారిగా ఎవరైనా సరే హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ఎప్పుడైనా వస్తా నీరసం ఉన్నప్పుడు, ఇంకోటి ఉన్నప్పుడు ఏం కాపాడుతుందో తెలుసా? ఈ చీమలు ఏ విధంగా అయితే వేసవకాలం ముందు కూర్చుని ఉన్నాయో, ఎప్పుడైతే నువ్వు కాస్త కష్టపడాల్సిన సందర్భంలో కాస్త ఆరోగ్యం ఉండు కాస్త దాచుకున్నావో, ఈ డబ్బు నువ్వు బయటికి వెళ్ళి పని చేయలేనటువంటి పరిస్థితి ఏదొస్తుందో ఆ రోజులో 4 రోజులు 5 రోజులు దానికి ఉపయోగపడతారు. అది కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, అవి వేసవ కాలమందు ఆహారము. మరి చదవండి ఒకసారి అందరూ కూడా. సామెతలు 6వ అధ్యాయం 8వ వచనం. అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాను. ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటో తెలుసండి, ఆ చీమల కంటే వాటికి ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా అవి ఏం అవుతాయండి? కష్టపడతాయి. వాడికి ఆహారం ఉండొచ్చు, ఆహారం ఉండకపోవచ్చు.
వాటి పని చేసినటువంటి ఎఫర్ట్స్ ఏదైతే ఉందో అలా ముందుకు వెళ్తానే ఉంటుంది తప్ప అది ఆగే విధంగా ఏ విధంగా కూడా ఉందో, అది ఏదైతే చేస్తుందో అండి ఆ విధంగా చేయడం ద్వారా మొట్టమొదటిగా ఇంట్లో ఉన్నటువంటి ఆహార పరంగా అవి ఆశ్రయింపబడతాయి. అలాగే ఆ విధంగా మనం ఉండడం ద్వారా మన ఇంట్లో కూడా మన ఆహారం ఉండే విధంగా మనం ఆశ్రయింపబడతాం. అలాగే దేవుని దృష్టిలో కూడా మనము మెప్పుకోలు మనం పొందుకోగలుగుతాం. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ అండి, వాటికి ఉన్నటువంటి తత్వం, వాటికి ఉన్నటువంటి నడత ఒకసారి ఆలోచించుకున్నట్లయితే వాటి నడతకి వెనకాల ఎవరు ఉండరు. ఏది సూపర్వైజర్ కానీ లేదా ఎవరికో మొట్టిగా ఉండే తల్లిలో తండ్రిలో మరి ఎల్లరా బాబు, లేదంటే భార్య, లేదంటే భర్త, లేదంటే కూతురులో కొడుకులో అల్లుడిలో ఎవరైనా సరే కోడళ్ళు వీళ్ళందరూ వాటి బాధ్యత వాటికి తెలుసు. ఏంటమ్మా 7వ వచనం, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అదే హల్లెలూయా. ఇంకా ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటో తెలుసంటే వాటికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే సెల్ఫ్ మోటివేటెడ్. వాటికి అవే ముందుకు వెళ్ళగలితే దాని వెనకాల తండ్రి నుండి వెళ్ళవయ్యా, లేదంటే తండ్రి కొంచెం బాధగలుగుతా, రేపు నా కొడుకు భవిష్యత్తు ఏమవుతుందో లేదా కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు అని చెప్పి వెనకాల చేయాల్సిన అవసరం లేదు. వాటికి అవే బాధ్యత తెలుసుకుని ముందుకు వెళ్తాయి. రేపు అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో భవిష్యత్తు మీద ఆలోచన అవి కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి ఎవరు కూడా సూపర్వైజరు, ఇంకో వ్యక్తి ఎవరు న్యాయాధిపతి కానీ, ఇంకో వ్యక్తి ఎవరైనా సరే విచారణకర్త కానీ, ఇంకో ఎవరైనా సరే అధిపతుడు వెనక తోగుతూ పడుతూ వెళ్ళు 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 ఇవన్నీ ఉండవు. చివరికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే అందులో ఇదొకటి సెల్ఫ్ మోటివేటెడ్. వాటికి అవి తెలుసుకోగలుగుతాయి. అవి ఇంకొకరిని ఎవరైతే ఉన్నారో ఇంకొక చీమ ఏదైతే ఉందో వాటికి మోటివేషన్ గా కనపడుతుంది. అంటే నడత ఈ విధంగా ఉండాలి అనే విధంగా ప్రతి చీమ కూడా పక్క చీమకి కనబరుస్తూ ఉంటది. తాము పని చేయడం ద్వారా పక్క చీమలు తాము పని చేయడం ద్వారా ప్రతి చీమ కూడా ఏమండి ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా, ఒకరి మీద ఒకరు కాకుండా, అటు ఇంటిలో ఆహారం ఉన్నా లేకపోయినా చీమల ఇల్లు ఎలా ఉంటుంది, లోపల చిన్న చిన్న పొట్టుల కింద చిన్న చిన్నవి ఉంటాయి. ఆ ఇంట్లో ఆహారం ఉన్నా లేకపోయినా కష్టపడుతూనే ఉంటాయి. అలాంటి తత్వం ఉండి మనం అలవర్చుకోవాలి. ఏంటి తత్వం? పైన ఉన్నటువంటి సూపర్వైజర్ ఉన్నా లేకపోయినా, ఒకవేళ భర్త చెబుతున్నా చెప్పకపోయినా భార్య తనకు చేయాల్సిన పనులు తను చేయాలి. ఒకవేళ భార్య ఉండి తనకు చెప్తున్నా చెప్పకపోయినా భర్త తనకు చేయాల్సిన బాధ్యతలు తను చేయాలి. పిల్లలండి మరి చదువుకోమ్మా అంటే చదువు తప్ప అన్ని చేసేవాళ్ళు ఉన్నారండి. అదొకటి తప్ప. అది కాకుండా వారి యొక్క బాధ్యత ఏదైతే ఉందో అవి చేయగలగాలి. పైన విచారణకర్త ఎందుకు? అందుకనే బైబిల్ ఎందుకని చెప్పి చీమ కోసం చెప్తుందండి. ఒక సూపర్వైజర్ అక్కర్లేనటువంటి, ఒక విచారణకర్త అక్కర్లేనటువంటి విధంగా నువ్వు తయారవ్వాలి అనేటువంటి విషయం ఇక్కడ బైబిల్ చెప్తుంది. నీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి నీకు మాత్రమే తెలుసు, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి నీకు మాత్రమే తెలుసు, నీ పక్క వాళ్ళకి తెలియదు. నీ ఇంట్లో నీ తల్లికో తండ్రికో లేదా నీకున్నటువంటి అవసరాలు ఏదైతే ఉందో నీ పక్కనట్టు నీ కూతురులకో కొడుకులకో అల్లుళ్ళకో వీళ్ళకి ఎవరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంతవరకు నువ్వు చేయగలుగుతావు అనేటువంటి విషయం మీద నువ్వు స్పష్టత నువ్వు కలిగి పక్క వాళ్ళు చెప్పకుండా నీ పని నువ్వు చక్కగా బాధ్యతగా ముందు చేయగలగాలి. ఏ ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా లేదా చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేకుండా కలిగి ఉండాలని చెప్తుంది 7వ వచనంలో చేయనటువంటి విషయం. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోత కాలమందు ధాన్యము. వీటికి ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసండి. వాటి వంకలు చెప్పవు పని చేసేటప్పుడు. ఏంటంటమ్మా కొంతమంది వంకలు చెప్తూ ఉంటారు. నేను చేయకపోవడం గల కారణం పలానా వంక. ఎందుకు చూస్తే ఆ వంక మనకి ఆ వ్యక్తికే పెద్ద బెంగళూరు తెరించడం కనపడుతుంది, పక్క వాళ్ళతో ఇంతేనా అనిపిస్తుంది. కానీ వంక ఇవి చేయమన్నటువంటి తత్వం ఏంటంటే వంకలు ఏమాత్రం మనం చెప్పవు. అలాగే ఏదైతే పని ఉందో పని కలిసి చేస్తారు. పని పక్క వాళ్ళు చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇంకా మనకు మరొక చెయ్యి వేసి చేసే విధంగానే వాటికి ఉన్నట్టు ఆలోచన ఉంటుంది. చూసారా చాలా మటుకి చేమలని గుంపులుగా వెళ్తాయి, వరుసగా వెళ్తాయి, కలిసి వేసినటువంటి తత్వం. కొన్ని చేమలు ఏంటంటే కలువిడి లేదా కలుపుకోరుతనం లేదంటే కలవడం అనేది ఉండదు. మాకు మేమే గొప్ప అని చెప్పారు.
ఏ పనైనా సరే ఒక 10 కానీ, ఒక 20 కానీ, 30 చీమలు కానీ చేస్తున్నప్పుడు అక్కడ స్పీడ్గా అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆహారం విషయంలో ఒక పొట్టుకైనా సరే, ఇంకో పొట్టుకైనా సరే అక్కడ స్పీడ్గా అవ్వడం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి చీమ ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం తెలుసండి, కలుపుకొని వెళ్ళటం. ఏంటంటమ్మా? కలుపుకొని. ఇంకొక చీమ కష్టమైన ఈ చీమ సహకరిస్తుంది, ఈ చీమ కష్టమైనా సరే ఇంకొక చీమ ఇంకా సహకరిస్తుంది. ఒకరికొకరు సహకరిస్తాయి. సహకరించుకుని ఆహారం తీసుకురావడంలో కావచ్చు, ఏదైనా సరే ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే అర్థం చేసుకొని అవతల వారికి ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో చెప్పాల్సినటువంటి అవసరం లేకుండానే అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాయి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకేదైనా సరే కుటుంబంలో ఎవరైనా కావచ్చు. ఒకరికొకరికి ఏమండి నిప్పులు కుంపట్లా కాకుండా, ఒకరికొకరికి ఏమండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలా కాకుండా, ఒకరికొకరు చీమలు ఉన్నటువంటి తత్వం ఏంటో తెలుసండి, సహకరించుకునేటువంటి తత్వం. అందువల్లే ఆ యొక్క పొట్టులు కూడా ఆహారంతో నిండిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వేస్ట్ ఉండదు. అన్నెసరిగా ఒకరిగా ఏమండి ఒకరు నిప్పులు కోపలు కానీ, లేదా ఒకరి మీద ఒకరు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ చేసుకుని ఒక చీమ ఆగి ఇంకొక చీమని ఆగుకునేటువంటి తత్వం అక్కడ లేదు. వీటికి ఉన్నటువంటి తత్వం ఏమైనా ఉంది అంటే కనుక పని మీద తత్వం, పనితో పాటు పనికి పక్కన చీమతో కలిసి చేసుకునేటువంటి తత్వం. ఆ తత్వం ద్వారా ఏమవుతుందో తెలిస్తే ఆ పుట్ట కూడా నిండుతుంది, ఆ కుటుంబం కూడా నిండుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఖాళీ ఉండేవారిగా కాకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా చక్కగా ఉన్నటువంటి ఆర్థిక అవసరాలను అర్థం చేసుకొని ముందుకి వెళ్ళాలి అనేటువంటి విషయం ఈ చీమల ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఏమంటారు తెలుసండి, ఇంట్లో లేవు, ఆహారం లేదు, ఇంట్లో ఇంకోటి లేదు, ఇంట్లో ఇంకోటి లేదు అని చెప్పారు. మరి ఎందుకని చెప్పి ఇంట్లో ఎంతమంది పని చేస్తున్నారు? ఒకరు పనిచేస్తే ముగ్గురు మాత్రమే వెనకాల ఆధారపడి ఉన్నారా? సాగినంత వరకు ఎవరికి ఇబ్బంది లేదు. సాగుతున్నంత నిన్ను ఎవరు పెడతారు? నువ్వు ఇది ఎవరు పెడతారు తెలుసా? ఎప్పుడైతే కాస్త కోసం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో అప్పుడు వస్తాయి క్వశ్చన్స్. మరి మిగతా ముగ్గురు ఏం చేస్తున్నారు, మిగతా 5గురు ఏం చేస్తున్నారు, మిగతా 6గురు ఏం చేస్తున్నారు? ఒకరు వచ్చి కష్టపడి తీసుకొని మిగతా వాళ్ళు ఆధారపడి ఉంటున్నారా? మరి ఎందుకని చెప్పి నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు కూడా ఎంతో కొంత చెయ్యి కలిపి, ఎందుకని చెప్పి నువ్వు పని చేయకూడదు చీమల వల్లే. తద్వారా ఏమవుతుంది? ఏ పొట్ట నిండుతుంది? ఈ చీమలు కలిసి ఏదైతే కలిపి ఒక పొట్ట నిండాలో ఉన్నాయో ఆ పొట్టేగా నిండేది. ఈ చీమలు అలాగే మనుషుల్లో కూడా ఒకవేళ ఒక 4-5 ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రమే పనిచేస్తూ కాకుండా ఒక వ్యక్తులు ఆరోగ్యంగా ఉండి కష్టం కోసం పని చేయనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే నువ్వు కూడా ఎంతో కొంత కొన్ని ఇంటిపట్టుని చేయనటువంటి విషయాలు ఒకవేళ తెలుసుకొని చేస్తూ ఉన్నట్లయితే ఏ పొట్ట నిండుతుంది? ఏ ఇంటి పొట్ట నిండుతుంది? పక్కి నువ్వు నీతో పాటు నువ్వు నీ కుటుంబ సభ్యులు చేస్తుంటే పక్కి ఇల్లు అనేటువంటి పొట్ట నిండుతుందా? నీ పొట్ట నిండుతుంది ఆహారంతో, ఆస్తితో? ఏంటమ్మా? చీమలకైతే ఆహారం అనుకోవాలి, మరి మనకైతే ఆ పొట్టలో ఒక 20 చీమలు అనుకోండి, 20 చీమలు పని చేస్తున్నాయి అనుకోండి, ఆ పొట్ట ఆహారంగా నిండుతుంది. అదే మన యొక్క పొట్ట అనేటువంటి ఇంటిలో 4 ఉన్నారు, 5 ఉన్నారు, 6 ఉన్నారు, అందరూ కూడా పని చేయనటువంటి పొజిషన్లో ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాడు. అందరూ చేయగలిగితే ఏ పొట్ట నిండుతుంది? ఆహారంతో, ఆశతో. పక్కింటి వాళ్ళు పొట్ట నిండుతుంది అన్నారు, గట్టిగా చెప్పలు కొట్టండి. ఏమ్మా పక్కింటి వాళ్ళు పొట్ట నిండుతుంది? అదే పక్కింటి వాళ్ళు ఆశపరులు అవుతారా? ఎవరమ్మా? మనదే నిండుతుంది, మనదే ఆహారంతో ఉంటుంది. చీమలు ఉన్నటువంటి లక్షణం అండి. చీమలు వాటి ఉన్నటువంటి కలుపుకొని తత్వం, ఒకరు కూడా కలిసిమెలిసి చేసినటువంటి తత్వం ఈ చీమలకి ఇక్కడ ఉంది. తద్వారా ఏమవుతుందో తెలుసండి, ముందుకు వెళ్ళటం అనేది ఉంటుంది. అలాగే ఇంకొక తత్వం అండి, ఏ విషయంలో అయినా సరే టీం వర్క్, కలుపుకొనితనం మాత్రమే కాదు కానీ కలిసి మెలిసి చేసినటువంటి తత్వంలో ఉండి ఒకటిగా అనుకుని చేసినటువంటి పని. ఏ పని అయినా సరే పక్కన అక్కడ పలానా టార్గెట్ ఉంటుంది, అక్కడి నుంచి కాస్త అక్కడ ఏదైనా పంచదారో ఏదో ఉంది, అది తీసుకుని పోయాలనుకో. టార్గెట్ అనుకున్నాయంటే మొత్తం గ్రూప్ వచ్చేస్తారు, చక్కగా చేసుకుని వెళ్ళిపోతారు. ఇది మన బైబిల్ మనకు చెప్తున్నాను. ఏం చెప్తుందో తెలుసండి, టీం వర్క్ చాలా ఇంపార్టెంట్, గ్రూప్ వర్క్ ఇంపార్టెంట్. ఇంట్లో ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఒక మాట గురించి జాగ్రత్త చేసుకుంటే అదే ఆస్తి. చీమల విషయంలో ఏమవుతుందో తెలుసండి, అదే జరుగుతుంది. అందుకని మన బైబిల్ చీమలకి మంచి స్థానం ఇచ్చింది. కారణం ఏంటి? ఒకటేనండి. చదవండి ఒకసారి 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము. ఇప్పుడంతా మనం దేని మనం చెప్పుకున్నాం, వాటి నడతలండి. వాటి నడతల విషయం మనం చెప్పుకున్నాం.
చెప్పుని ముందుకు వెళ్తున్నాం. జ్ఞానం తెచ్చుకున్నాము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాను, కోత కాలమందు ధాన్యము కూర్చుకున్నాను. కాబట్టి సోమరి ఎందాక నువ్వు పడుకున్నావు, ఎప్పుడు నిద్ర లేచదు, ఎప్పుడు కూడా కళలు కనటం లేదు. చాలా మంది కళల్లోనే ఉంటాయి. అలా అయిపోదాం కొన్నారు, ఇలా అయిపోదాం కొన్నారు, అలా చేద్దామని ఇలా చేద్దామని, మళ్ళీ లేచేటప్పటికి ఏముండదు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసండి, ఎంతసేపు పడుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు? నువ్వు నిద్ర లేస్తాడు కదా నువ్వు చేయాలన్నటువంటి పనులు చేసేది. ఇంకా కొంచెం నిద్రించేదనని, ఇంకొంచెము కునికేదనని, కొంచెం సేపు చేతులు ఇలా ముడుచుకొని ఏ పని చేయకుండా పరుండుదనని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. ఒక విషయం చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఒక విషయం, పేదరికం ఉండటం అది తిట్టు కాదు, కానీ దరిద్రుడు అనేటువంటి దరిద్రపురాలు అనేది అది తిట్టు, అంతేనా? పేదరికం అనేటువంటిది ఎక్కడ కూడా అది తిట్టు అనేది ఎక్కడా లేదు. పేదరికం ఉండొచ్చు, మరి కాస్త సంపాదించుకో, మరి కాస్త ధనికులు అవ్వచ్చు, అది ఎక్కడ తిట్టుగా ఎక్కడ లేదు. కానీ దరిద్రుడో దరిద్రురాలో అది మాత్రం తిట్టుగా వ్యాఖ్యానం బయట ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటి? ఇదేనమ్మా, ఇదే, ఏం లేదు. పేదరికం ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వారు కష్టపడుతున్నా, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు కావచ్చు, లేదంటే ఏదైతే ఉందో ఒక రోజు వాళ్ళు ఉండి వాళ్ళు ఉండకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఎదుగుదామనే తత్వంతో ఉన్నా కూడా మొత్తం మీద వనరు వరకు వారు సంపాదించుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు పేదరికంలో ఉండటం. ఈ దరిద్రురాలు అనేటువంటి ఈ వచనాలు ఎవరికి వెళ్తాయో తెలుసండి, ఎవరైతే సోమరు ఎందాక నువ్వు పడుకుని ఉండవు, ఎప్పుడు నిద్ర లేచదువు, ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెము కొనికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నువ్వు అనుకుంది. మా ఇది ఎవరు తెలుసా? అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కాదు, ఆరోగ్యంగా ఉండి అన్ని రకాల వనరులు ఉండి చెయ్యము అనేటువంటి తత్వం చూస్తారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. అసలు వయసు మరిగిన వాళ్ళ కోసం కాదు, లేదంటే చిన్నపిల్లల కోసం కాదు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఎలాగో ఖచ్చితంగా వాళ్ళకి అవసరం, రెస్ట్ అవసరం, వాళ్ళ కోసం కాదు. అన్ని విధాలుగా కూడా సహకరించుకోగలిగినటువంటి పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే బైబిల్ చెప్తుంది. అదేంటో తెలుసండి, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెము కొనికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నువ్వు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాటలను దుష్టుడై ఉన్నాడు. ఆమేన్. ఈ చిన్న వాక్యం మన దేవదేవుడు దీవించిన గాక. కన్మూసుకుందాం, ప్రార్థన. చిన్న ప్రార్థన.